అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హమాస్ ను హెచ్చరించారు. ఇజ్రాయెల్లో శాంతి ఒప్పందానికి అంగీకరించాలని, లేదంటే గాజాలో మరింత విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని బెదిరించారు. సోమవారం ఈజిప్ట్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పరోక్ష చర్చలు జరగనున్నాయి. గాజాలో యుద్ధం ముగింపుపై సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వెల్లడించారు. దీనిపై ట్రూత్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. తమ ప్రణాళికలోని తొలి దశలో భాగంగా గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ఈ సమాచారాన్ని హమాస్ కు కూడా పంపించినట్లు వెల్లడించారు. హమాస్ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు. బందీల అప్పగింత తర్వాత బలగాల ఉపసంహరణకు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేదంటే గాజాలో మరింత విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యుద్ధ విరమణపై హమాస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే దానికి ఇచ్చిన అన్ని అవకాశాలు నిలిచిపోతాయన్నారు. గాజాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే సహించేది లేదంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలో పోస్టు పెట్టారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సులభమైన, కఠినమైన హమాస్ ను నిరాయుధీకరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని, హమాస్ వద్ద ఉన్న తమ పౌరులు విడుదలై తిరిగి తమ దేశానికి చేరుకుంటారని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. హమాస్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నట్లుగా గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకోనుందని నేతన్యాహు అన్నారు. ట్రంప్ ప్రణాళికలోని తొలి దశను అమలు చేయడానికి తాము సిద్ధమవుతున్నామని, రెండో దశలో దౌత్యపరంగా లేదా సైనిక శక్తితో హమాస్ ను నిరాయుధీకరిస్తామన్నారు. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయడాన్ని ట్రంప్ అంగీకరించబోరన్నారు. సోమవారం ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ల మధ్య పరోక్ష చర్చలు జరగనున్న నేపథ్యంలో తమ వద్ద ఉన్నవారిని కూడా త్వరలో విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ శుక్రవారం సానుకూలంగా స్పందించింది. బందీలను విడుదల చేయడానికి ఒప్పంద వివరాలను చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో యుద్ధంలో దెబ్బతిన్న భూభాగంపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రంప్ ఇజ్రాయెల్కు పిలుపునిచ్చారు.